హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సంవత్సరం మొదటి నెలలో మనం ఉన్నాం కదండి. మందిరాలు వినాలి, మందిరాలు బోసిపోయినట్లు ఉండకూడదు. అంటే జనం మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాలని. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో నీ పక్కనే ఉంటుంది ఏంటిది? సైతాను. ఎందుకంటే నేను డిస్టర్బ్ చేయటానికి. ఆదివారం వచ్చేసరికి ఏదో ఒక పని నీ పక్కనే ఉండేది నిన్ను సమకూరుస్తుంది. కాబట్టి డిసైడ్ అవ్వాల్సింది నీవు నిర్ణయించుకోవాల్సి. నీ నిర్ణయాలు ఎవరికి సైతానికి కాదండి, మీ నిర్ణయాలు అప్పచెప్పేది దేవుడికి అప్పచెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన. ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించి. దేవుడి చిత్తం ఏంటి? నువ్వు గుడికి వెళ్ళాలి. దేవుడి చిత్తం ఏంటి? నువ్వు మంచిగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? నీ కుటుంబం బాగోవాలి. దేవుని చిత్తం ఏంటి? నీ భర్త మారాలి. దేవుని చిత్తం ఏంటి? నీ భార్య మారాలి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు అప్పుల నుంచి విడుదల పొందాలి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు కష్టపడి పని చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి. అవన్నీ చేయటానికి దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు బాగోవాలి. దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు మంచిగా నీ జీవితంలో నువ్వు మంచిగా దేవుడిని నమ్ముకుని రక్షణ మార్గంలో వెళ్ళాలి. అందుకని మంచి పని చేయటానికి వెనకాడకూడదు, ప్రార్థన చేయటానికి వెనకాడకూడదు, దేవుని మందిరానికి రావడానికి వెనకాడకూడదు, బైబుల్ చదవటానికి వెనకాడకూడదు, కష్టపడటానికి వెనకాడకూడదు. దేవుని నిర్ణయాలు ఇవన్నీ దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని చిత్తం అంటే దేవుడు ఈ లోకంలో నేను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు రక్షించబడాలి, మంచిగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, యేసయ్య మార్గంలో నడవాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తం. కాబట్టి ఒకవేళ వీటికి వ్యతిరేకంగా నువ్వు వెళుతున్నావు అంటే, ఈ తలంపులన్నిటికి నువ్వు వ్యతిరేకంగా వెళుతున్నావు అంటే ఎవరి మార్గంలో వెళ్తున్నట్టు? సైతాను మార్గంలో వెళుతున్నట్టు. దేవుని చిత్తం ఏంటో తెలుసు కదా, నేను చెప్పే కదా. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉండే దేవుని చిత్తం. కానీ ఒకవేళ మనం ఈ మార్గంలో వెళ్ళకుండా అంటే ప్రార్థన చేసుకోకుండా, దేవుని మందిరానికి రాకుండా, రక్షణ పొందకుండా, కష్టపడి పని చేయకుండా ఇంకా వేరే మార్గంలో వెళ్తాం చూసావా, అది ఎవరి మార్గం? దుష్టుని యొక్క మార్గం, దురాత్మని యొక్క మార్గం. అందుకని దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు రక్షించబడి రక్షణ పొంది యేసయ్య మార్గంలో నడవటమే దేవుని చిత్తం. మంచిగా ఉండటమే దేవుని చిత్తం. నీ కుటుంబం మారటమే దేవుని చిత్తం. నీ కుటుంబం నువ్వు రక్షణ మార్గంలో నడవటమే దేవుని చిత్తం. నేను మొన్న చెప్పే కదా, ఒక దర్శనంలో ఒక ఆమెకి కమల పిల్లలు దేవుడిస్తున్నట్టు దర్శనంలో చూపించారని. ఆమె నేను వీడియోలో చూసిందంట. అంటే నేను ఇక్కడ చెప్తున్నప్పుడు వాక్యం వింటూ ఉందంట. ఆమె రాత్రి ఫోన్ చేసి చెప్తుంది. చాలా సంవత్సరాలు ఆమెకు పిల్లలు లేరు. మన ఈ మధ్యలో వస్తే 30 రోజుల ఉపవాస ప్రార్థనలకి పండించాను అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. ఆమె వస్తే ఆమె దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు బాధపడొద్దు, దేవుడు నీకు తోడ్పడతాడని చెప్పాను ఆమెతో. ఆమె నిన్న ఫోన్ చేశాను, స్కానింగ్ చేయించుకున్నామండి, నా కడుపులో 2 కమల పిల్లలు ఉన్నారు, మీరు చెప్పిన ఆ దర్శనం నా గురించేనండి అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా. ప్రార్థన చేయించుకుని నేను కూడా ప్రార్థన చేశాను. ఆ ట్విన్స్ చక్కగా ఎదగాలని, చక్కని సమయంలో డెలివర్ అవ్వాలని నేను ప్రార్థన చేశాను. దేవుడు గొప్పవాడండి. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే వీడు మంచివాడు, వీడు చెడ్డోడు, వీడు దుర్మార్గుడు అంటూ ఉంటాం కదా. అంటూ ఉంటాం. ఈ అమ్మాయి మంచిది, వీడు మంచివాడు కాదు, వీడు దుర్మార్గుడు, వీడు ఎన్ని చెప్పిన వినడు, వీడు కఠినాత్ముడు, వీడు భయంకరుడు, ఈమె చాలా కఠినాత్మురాలు అని అంటూ ఉంటాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ హృదయాన్ని, రాతి హృదయాన్ని కలిగి ఉన్నావా, మాంసపు హృదయాన్ని కలిగి ఉన్నావా, వినే హృదయాన్ని కలిగి ఉన్నావా, విననొల్లని హృదయాలను కలిగి ఉన్నావా, లేకపోతే టింక్ అనమాట. కొంతమంది ఎంత చెప్పినా వినరు. మీ అబ్బాయిని వింటున్నారా? నేను చెప్పేది పక్కన పెట్టండి. మీ కొడుకులు వింటున్నారా మీరు చెప్పే మాట? విన్నారా? లోబడనొల్లని మనుష్యులు వాళ్ళు. మీ పిల్లలు అంటున్నారు, మీ కూతుర్లు వింటున్నారా? లోబడినొల్లని మనుష్యులు వాళ్ళు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే చాలామంది అమ్మ వచ్చి చెప్పింది, లేకపోతే నాన్న వచ్చి చెప్తూ ఉంటాను. నాకు వాళ్ళకి ఫాదర్ గారు ఈ అబ్బాయిని చేసుకోవద్దన్నా వినలేదు ఫాదర్ గారు, లేకపోతే ఈ అమ్మాయిని చేసుకోవద్దన్నా వినలేదు ఫాదర్ గారు. ఎంత బ్రతిమలాడేమో వాళ్ళు వినలేదు. ఇప్పుడు చేసుకుని ఏడుస్తుంది, ఆమెతో పాటు మేము కూడా ఏడుస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు. అలాగే ఆ అబ్బాయికి చెప్పాము ఆ అమ్మాయిని చేసుకోవద్దని. మనం ప్రార్థన చేసుకుందాం,
దేవుని చిత్తాన్ని కనిపెడదాం. దేవుడు ఏం చెప్తాడో దేవుడు చెప్పిన ప్రకారం మనం ముందుకు వెళదాం. నువ్వు తొందరపడవద్దని నా కొడుకు చెప్పానండి, అయినా వాడు వెళ్ళలేదండి, పెళ్లి చేసుకున్నాడండి, ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారండి, రోజు కొట్టుకుంటామేనండి వాళ్ళ పని అని చెప్పిన తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్పారు అలా అంటే, చెప్పారు కానీ వినలేదు. అమ్మ చెప్పింది వినలేదు, నాన్న చెప్పాడు వినలేదు, దేవుడు కూడా మాట్లాడాడు వాళ్ళతో, అయినా వాళ్ళు వినలేదు. వాళ్ళ హృదయం ఎలాంటి హృదయము ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చే మీరు, నేను చాలాసార్లు చెప్తాను మన కుర్రలతో, అరే జాగ్రత్తరా, పేకాడొద్దురా, సినిమాలకు వెళ్ళొద్దురా, కోడిపందాలకు వెళ్ళొద్దురా అంటే చెప్పిన తెల్లారి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పిన తెల్లారే వెళ్ళిపోతారు. చూడండి వాళ్ళ హృదయాలు ఎలా ఉండే, ఆకర్షించబడిన దేవుని వాక్యానికి. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళ ఆలోచనలు చెప్పిన రేపు వెళ్దామా ఎల్లుండి వెళ్దామా, నేను వెళ్ళొద్దు అంటున్నాడు, అయినా నేను వెళ్ళిపోవాలని నిర్ణయంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నాయి. ఎవరైతే తగ్గించుకోబడతారో వాళ్ళు అది, ఎవరైతే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి హృదయాలను కలిగి ఉన్నాం దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అమ్మ నాకు వినపడాలిగా, ఎక్కడి నుంచి చదువుతున్నారు మీరు? వీళ్ళు చదవండి అమ్మా, లేదా మీరు చదవకపోతే నేను చదువుకుంటా. మీరు చదివితే మరి వినపడాలిగా మా అందరికీ. థ్యాంక్ యూ, మీరు బాగా చదువుతున్నారు, అసలు ఇమీడియట్గా బైబిల్ తీసి చదివేస్తున్నారు. ఇర్మియా గ్రంథము, హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, అమ్మో దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? ప్రభుడునైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును, నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడునైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. చదువు. అంతరంగమును పరీక్షించుదును. చూడండి, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏమంటారు అక్క? ప్రైజ్ ది లార్డ్ అక్క, నువ్వు చాలా మంచిదానివక్క, నువ్వు చాలా గొప్పదానివక్క అంటాడు. ఈడే లోన ఏంటి, అమ్మో ఏం చాలా గర్విష్టి, చాలా కోపిష్టి అనుకుంటూ ఉంటాడు. అంటే పై నోటంతో వచ్చే పెదవులు మాత్రమే మనకు తెలుస్తుంది, కానీ హృదయంలో తిట్టుకుంటూ ఉంటాం, హృదయంలో అసహించుకుంటూ ఉంటాం. చాలా డేంజర్. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రతి జంతువుకి విషము గోరుల్లో కానీ ముక్కులో కానీ పొలంలో కానీ ఉంటుంది, మనిషికి నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా. వినండి, ప్రభు మాట్లాడుతున్నాడు. మనిషి దేవుడే చెప్తున్నాడు, దేవుడికి ఒక్కడికే తెలుసు నీ హృదయము, ఎవరికి తెలీదు. పక్కనున్న భార్యకి తెలియదు, పక్కనున్న భర్తకి తెలియదు. చాలామంది చెప్తారు, నా భర్త చాలా మంచోడండి, నన్ను బాగా చూసుకున్నాడండి, నన్ను బాగా చూసుకున్నాడండి, 15 సంవత్సరాలు నన్ను బాగా చూసుకున్నాడండి, మా పిల్లల్ని బాగా చూశాడండి, కాళ్ళు కింద పెట్టకుండా మమ్మల్ని చూశాడండి అని చెప్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాడంటే వేరే అమ్మాయితో ఉన్నాడని చెప్తుంది. ఇక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే వేరే. కానీ ఆడు హృదయము దేవుడికి ముందుగానే వెరిగి ఉన్నాడు. దేవుడికి ఆయన హృదయం ముందుగానే తెలుసు. దేవుడికి అసాధ్యం అనేది ఏది అంటే పరీక్షించి తెలుసుకోగలిగిన వాడు దేవుడు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు జీవం కలిగిన దేవుడమ్మ. ఏమనుకోవడం, నా భర్త మంచివాడు, నన్ను వదిలిపెట్టాడు, నా భర్త మంచివాడు, నా భర్త అలాంటోడు కాదు, ఎలాంటోడు కాదు అనుకోడు. కానీ ఆడు ముందు నుంచే మొదలెడతాడు. సహజంగా ఆవిడ ముందు నుంచే మొదలు పెడతాడు. ఆవిడ వ్యవహారం ఏంటో భార్యకి తెలియదు, బిడ్డలకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆడు మోసకరమైన హృదయం ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. మోసం చేస్తున్నాడని దేవునికి మాత్రమే తెలుసు. కానీ మనం అనుకుంటాము భర్త మంచోడు, భార్య. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే హృదయము మోసకరమైనది, ఘోర వ్యాధి కలిగినది. ఎందుకు ఈ వాక్యం తీసుకున్నా అంటే పరీక్షించుకుంటూ ఉండాలి. మీరు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరీక్షించుకోవాలి.
మన హృదయాన్ని మార్చుకోవాలి. ఎంతకాలం అండి ఎలా బ్రతుకుతాం? చెడ్డోడు జీవితాంతం చెడ్డగానే బతుకుతా? తాగుబోతుడు జీవితాంతం తాగుతూనే ఉంటావా? మోసం చేసేవాడు జీవితాంతం మోసం చేస్తూనే ఉంటావా? అక్రమాలు చేసేవాడు జీవితాంతం అక్రమాలు చేస్తూనే ఉంటావా? దొంగతనాలు చేసేవాడు జీవితాంతం దొంగతనాలు చేస్తూ ఉంటావా? అబద్ధాలు ఆడేవాడు జీవితాంతం అబద్ధాలు ఆడుతూనే ఉంటావా? మరి విన్న ప్రసంగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడు నిన్ను బ్రతికించిన విధానం ఎక్కడికి వెళ్ళిపోయింది? అందుకని నీలో మార్పు అనేది కావాలి. తప్పిపోయిన గొర్రెపిల్లని ఎక్కడికి ఎక్కించుకున్న దేవుడు మెల్ల మీద. ఇప్పుడు సాక్షి ఉన్నాం కదా, గంగాధర్ చెప్పాడు, భయంకరమైన తాగుబోతుండండి. ఉదయం 4 గంటలు వేసి తాగేసేవాడు, మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాగేవాడు, మళ్ళీ మధ్యాహ్నం తాగేసేవాడు, మళ్ళీ సాయంత్రం తాగేసేవాడు. ఇంకా వచ్చిన డబ్బల్లా అలా తాగుడికి, తను కష్టపడిన డబ్బంతా తాగుడికి ఖర్చు పెట్టేవాడు. కానీ ఒకరోజు దేవుడు అతన్ని పట్టుకున్నాడు. దేవుడు నన్ను పట్టుకున్నాడు అని ఆయన గ్రహించాడు. అది గొప్ప విషయం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆయన గ్రహించాడు. అది గొప్ప విషయం. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని గ్రహించాడు. అది గొప్ప విషయం అండి. అది తెలుసుకోవాలి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడని తెలుసుకోవాలి. సమూయేలు అన్నాడు, అర్థం అవ్వలేదు అప్పటికి. తర్వాత రెండోసారి సమూయేలు అన్నాడు, అప్పుడు కూడా అర్థం అవ్వాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అతను? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. వినాలి, యేసయ్య నీతో గ్రహించటం అనేది గొప్ప అండి. తెలుసుకోవటం అనేది గొప్ప అండి. ఒక్కొక్కరికి 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, జీవితాంతం చెప్పినా యేసు ప్రభువే నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళకి తెలియదు. యేసయ్యే నాతో మాట్లాడుతున్నాడని తెలీదు. సంక్రాంతి తాగేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? జ్యోతి మేడం గారు నన్ను, మీ పిచ్చి కాకపోతే ఫాదర్ గారు మీరు కోడి పందాలు వేయొద్దు, తాగొద్దు, కోడి పందాలు వేయొద్దని ఎన్నో చెప్పారు. అది మీ పిచ్చి, మనోళ్ళు వింటారా ఏంటి? అంతే. ఏముంది నా పిచ్చి అంటే? మీ ఊహ, మీ పిచ్చి. ఎంత చెప్పినా మనోళ్ళు వినరు. చెరుకు గెడలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అటు ఇటు. వాళ్ళు ఎక్కడ వింటారు? అంది. లేదమ్మా, వింటారు. వినేవాళ్ళు వింటారు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ఫాదర్ గారి ద్వారా, యేసయ్యే నాతో మాట్లాడుతున్నాడు ఫాదర్ గారి ద్వారా అన్న ప్రతి ఒక్కరు వింటారు. విన్నారు. ఈ ప్రసంగాలు మీకు కాక ఎవరికండి? యేసుప్రభు మీతో మాట్లాడక ఎవరితో మాట్లాడుతున్నాడండి? జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఒక కోడి పందాలు వేసే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. తాగుబోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసాలు చేసే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులతో యేసయ్య మాట్లాడుతున్నాడు. అది గ్రహిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మేలులు పొందుకుంటావు. అది గ్రహిస్తే ఖచ్చితంగా యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నేను ఒకటే నమ్మలేదు. చాలామంది ఇటువరకైతే భయంకరంగా జీవించేవాళ్ళు ఇప్పుడు యేసయ్యను చాలామంది తెలుసుకున్నారు. చాలామంది తాగుడు విడిచిపెట్టేశారు. చాలామంది కోడి పందాలు వదిలిపెట్టేశారు. చాలామంది ప్యాకాట ఆడటం మానేశారు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి, యేసుప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకోవాలి. జీవం కలిగిన దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్య కార్యాలను నువ్వు చూడవు. మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, మన వాళ్ళు చాలామంది ఒక సైనికుడు ఉండేవాడు. సైనికుడు అంటే మంచి జ్ఞానవంతుడు, అలాగే కష్టపడి పనిచేసే సైనికుడు. ఎప్పుడు కూడా తుపాకీ ఉంటుంది కదా, దానికి తుప్పు పట్టనిచ్చేవాడు కాదు. తుపాకీ ఎప్పుడు కూడా తుప్పు పట్టనిచ్చేవాడు కాదు. అంటే ఏంటంటే ఉదయం లేచి ముందు ఆ తుపాకీని క్లీన్ చేసుకుని దాంట్లో బుల్లెట్లు లోడ్ చేసి రెడీగా ఉండేవాడు సైనికుడు. ఎందుకు? యుద్ధానికి. అర్థమైందండి? యుద్ధానికి ఆయన రెడీగా ఉండేవాడు. అంటే షూట్ చేసే ఆ తుపాకీ అనేది తుప్పు పట్టనిచ్చేవాడు కాదు. వింటున్నారా పిల్లలు? వెనకాల ఉన్న వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టినామా? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం.
నాన్ వెజ్ తిని 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 అలసిపోయారేమో అనుకున్నా. ఓకే, చాలా. ఎన్ని కోడి పందాలు తిన్నారు, ఎన్ని కోళ్ళు తినేశారో. పందులో గెలిచిన కోళ్ళు తిన్నారా? ఆ కత్తులో విషం ఉంటుంది అంట, జాగ్రత్త. మరి అది అంటే ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ ఇస్తుందేమో. పందాలు కోళ్ళు తీసుకొస్తే తినవద్దు. అది మీ ఆయన మొహం మీద కొట్టండి, నువ్వు నీళ్ళు బయటికి వెళ్ళి తినరా బాబు, మామూలు చంపుతామని. కాబట్టి ఎందుకంటే అది పెంచిన వాళ్ళు తెగ తిట్టుకుంటారు. ఒక ఆమె అంటది, ఈ సన్నాసుడికి చెప్పే నేను, దానికి జీడిపప్పు బాదం పప్పు ఏం పెట్టదని వీడికి చెప్పా. వీడు వింటాడా? పెంచి పెంచి వాళ్ళ పాలు చేశారు. మొదటి స్టేజ్ అంటారుగా, వాళ్ళ పాలు చేశారు ఆంబూతులాగా. మేమేమో పెంచటం ఆంబూతులాగా వాళ్ళు తింటాం అంట అని తిడుతుంది ఒక ఆమె. ఎవరిని తిడుతుంది? తిన్నాం వాళ్ళని. ఆమె తిట్లు మామూలుగా పోతాయా? పావు. నీ కడుపులు నొప్పో, నడువు నొప్పో, ఏ మోషన్సో ఏదోటి అయిపోతుంది. ఎందుక మాతో మనకి అవసరంగా. కాబట్టి ఏమీ లేకుండా చక్కగా నువ్వు పెంచుకున్న కోళ్ళు నువ్వు తిను, కొనుక్కు తెచ్చుకుని తిను. మీ ఆయనకి ఇచ్చి పంది వేసుకుని ఆ కోడి ఒకటి అంటున్నాడు, ఎరా ఎన్ని కోళ్ళు వేసా? 3 వేసా, ఒకటి వెళ్ళిపోయింది, 2 గెలిచినాయి అంటున్నాడు. ఆడు ఏం చేశారు? ఆ కోళ్ళు గెలిచిన కోళ్ళని తినేసామండి అన్నాడు. కారు ఆపి మళ్ళీ అడిగా ఆడిని. అందుకని ఇప్పుడు కోడి పుంజులు ఉంటాయి అనమాట. ఎన్ని వేసాను? 3 వేసాను, ఒకటి పోయిందండి, 2 గెలిచింది. ఇవే నేను ఒకటి 20,000కి వేసామండి, 10,000కి వేసామండి, 30,000 అయిందండి, 30,000 వచ్చింది. ఒకటి పోయిన కోడి నాకు డౌట్ ఉంది ఇది గెలవదని 5,000కి వేసా, 5,000 పోయినాయి, 2కి పుంజులు గెలిచినాయని హ్యాపీగా సంతోషంగా ఏదో లోకంలో సాధించినట్లు మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడేమందరూ వచ్చే సంవత్సరం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే పాపంతో వచ్చిన సొమ్ము ఏది నిలవదు, సంతోషం కోసం వేసేది ఏది కూడా నిలవదు. ఇప్పుడు ఎందుకురా బాబు, వచ్చే సంవత్సరం ఉంటుంది నీ కథ అని అనుకున్నాను. ఏదమ్మా అక్రమంగా సంపాదించింది ఏది కూడా నిలదు. పునాదులు గట్టిగా ఉండాలి. ఇసుకలో కట్టబడిన ఇల్లు ఉండదు, రాతి పైన కట్టబడిన ఇల్లు విశ్వాసంతో, ప్రార్థనతో, చెమట వచ్చి కష్టపడి పని చేసుకుని సంపాదించుకుని ఇల్లు కట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. నీవు నీ పిల్లలు తరతరముల వారు ఆ ఇంట్లో ఉండి సంతోషిస్తారు. అతి స్ట్రాంగ్ అయిన గృహం. కానీ మోసాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి ఇల్లు కట్టుకుంటారు చూసావా, నీకు అని మరే దూరం మార్కుడా అంటది. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు అంతా మోసం చేసి నన్ను కట్టలేదా? నువ్వు నేను ఉంటున్నా మోసకరమైన ఇంటిలో నువ్వు ఉంటున్నావు. మోసంగా కష్టపడి వ్యాపారం చేసుకో, ఇంకోటి చేసుకో, ప్లాట్ బిజినెస్ చేసుకో, లేకపోతే ఇల్లు కొనుక్కుని అమ్ముకో, అవన్నీ నో ప్రాబ్లం. కానీ దోచుకుని సంపాదించాలనేది ఎప్పుడూ ఉండకూడదు. ఒక అతను అంటున్నాడు, అయ్యా 10,000 తీసుకున్నానయ్యా పెళ్ళికి, ఇప్పుడు కూడా ఆ 10,000 చక్ర వడ్డీలు 1 సంవత్సరం వడ్డీ కట్టలేదంట. ఆ వడ్డీ పెరిగిపోయి దానికి వడ్డీలు పెరిగిపోయి ఇప్పుడు 2-3 లక్షలు అయిపోయింది. ఆ 2-3 లక్షలకి నేను కష్టపడిందంతా వడ్డీకే సరిపోతుంది. తీసుకున్నవాడైనా కొంతకాలం వడ్డీలు కట్టాడుగా, పాలన అసలు ఎవరు అనవచ్చుగా. ఏంటో జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఏది దేవుడు చేయమన్నాడో అది చేయండి, ఏది వద్దన్నాడో దేవుడు అది చేయొద్దు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. దేవుని సహాయం మనకుంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు, ఆయన సహాయం ఉంటే చాలు. చూడండి ఆ సైనికుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎలా ఉండాలంటే, ఈయన ఏం చేస్తున్నాడు? ఉదయం లేచి తుపాకీని సరి చేసుకుని ఆ తుపాకీలో గుళ్ళు లోడ్ చేసుకుని పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే సైనికుడు కాబట్టి ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఖచ్చితంగా యుద్ధము చేయటానికి, శత్రువుని ఎదుర్కోవటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి రెడీగా ఉండేవాడు. అంటే మంచి సైనికుడు ఇతను. ఎందుకంటే ఎప్పుడు కూడా శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువు అయిన సైతాన్ని ఎదుర్కోవటానికి నువ్వు ఎలా ఉన్నావండి? ఇదిగో సినిమాకి వెళ్ళంటే వెళ్తా, ఇదిగో వాడిని కొడతా, ఇదిగో ఆ దొంగతనం చేస్తా, లేకపోతే ఇదిగో గుడికి వెళ్ళను, ఇదిగో మీ భార్య భర్తలు కొట్లాడుకుంటాము. నిన్ను నమ్ముకుని నీ భార్య నిన్ను ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యని ఇబ్బంది పెడతావా? అయితే భర్త నిన్ను నమ్ముకుని నీతో పాటు వచ్చినందుకు భార్యని ఇబ్బంది పెడతావా?
లేకపోతే నిన్ను కష్టపడి తల్లిదండ్రులు చదివించి పెంచి చదివించి ఒక మంచి పొజిషన్ ఉంచితే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తావా? యేసయ్య నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే దేవుని గుడికి రాకుండా ఉంటావా? యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తే దేవుని గుడికి రాకుండా ఉంటావా? ఎప్పుడు కూడా నిజమైన సైనికుడు ఎవరితో పోరాడతాడో తెలుసా? సైతానుతో పోరాడతాడు. ఎవరైనా అమ్మాయి చూసిందనుకో, హిహిహి అని నవ్విందనుకో, ఇహిహి అని నువ్వు నవ్వకూడదు. ఎందుకంటే నేను ఎవరితో పోరాడుతున్నాను? సైతాన్తో. సైతాన్ ఏం చేస్తున్నా? ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టి నన్ను లోపరుచుకోవటానికి సైతాను ప్రవర్తిస్తుంది. కాబట్టి నేను ఎవరితో యుద్ధం చేస్తున్నాను? ఈవిల్ స్పిరిట్తో, దురాత్మతో, లేకపోతే సైతానుతో యుద్ధం చేస్తాను. ఎప్పుడు కూడా మనము యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎవరితో? దురాత్మతో. నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు కొత్త సంవత్సరం ఏమని? కొన్ని మానేయాలని, తాగుడు మానేయాలని. మానేస్తావా? మానలేవు. అంటే మానేస్తానని నిర్ణయం తీసుకున్నా మంచిదే, కానీ నెక్స్ట్ డే సైతాన్ ఏం చేస్తే ఒక స్నేహితుడిని పంపిస్తుంది. ఎవరే నువ్వు రారా ప్లీజ్ రా, నువ్వు లేకపోతే కంపెనీ లేదురా ప్లీజ్, ఈ ఒక్కరోజుకే తాగు, ఈ ఒక్కరోజు, రేపు నుంచి మళ్ళీ తాగొద్దు. ఎవరు నీతో పోరాడుతున్నాడు? సైతాన్. నువ్వేం చేయాలి? ఛీ, నేను దేవునికి మాట ఇచ్చాను. నీకు లోబడిపోవటం ఏంట్రా? నువ్వెంత నీ బ్రతికెంత, నీకు లోబడిపోవటం ఏంటి? నువ్వు చెప్తే ఏంటవేంటి? నువ్వు లోబడితే ఒకడు ఎవరో ఒక స్త్రీ, అమ్మా నువ్వు చేసేది తప్పు అని చెప్పామనుకో మనం, అమ్మ నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడతాం తప్పు, అమ్మ ఆ అమ్మాయితో మాట్లాడతాం తప్పు అనుకో. ఆడంటది, ఆడు నాకు చెప్తాడా అన్నప్పుడు ఈడేం చేయాలి? హే ఏంటి దైవ సేవకుని అట్లా మాట్లాడుతున్నావు ఏంటి అని అనగలుగుతున్నాడా? అనలేకపోతున్నాడా? ఆమెకంటే సన్నాసీడు. చూడండి ఎంత భయంకరమైన పాపమని ఊపిలో ఉండిపోయారు. అవి తలుసుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలన్న వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని సన్నిధిలో ఆరాధించిన ఆరాధన ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని సన్నిధికి వచ్చిన క్షణాలు ఏమైపోయినాయి? ప్రభు వాక్యాన్ని విని నువ్వేం తెలుసుకున్నావు? దేవుడి మాటలు విని నువ్వేం తెలుసుకున్నావు? దేవుడు నీ జీవితంలో ఎక్కడో అట్టడుగున ఉన్న నిన్ను పైకి లేపితే నువ్వు చివరికి ఏమైపోయావు తెలుసా? దేవునికి, అంటే దేవునికే వ్యతిరేకమైన, దేవునితోనే నువ్వు పోరాడుతూ ఉన్నావు. అంటే దేవునికే వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందుకని మానవుడు ఎప్పుడు ఎవరితో పోరాడాలో తెలుసా? దురాత్మతో పోరాడాలి. సైతాను దేవునికి ఏ వ్యతిరేకమైన పని నిన్ను చేయమన్నా నేను చేయను అని పోరాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. ఈ సైనికుడు ఇలా మంచివాడని తెలిసి ఆ మేజర్ సైనికుడు, ఆయనకంటే పెద్ద ఆఫీసర్ వచ్చి, వరే తమ్ముడు నువ్వు చాలా నమ్మకమైన వ్యక్తివి, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నువ్వు చక్కగా సిద్ధపడుతున్నావు, శత్రువులు ఎప్పుడు వచ్చినా నువ్వు అటాక్ చేయగలిగిన పవరు నీలో ఉంది, అంటే శక్తి నీలో ఉంది, బలము నీలో ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఇంకా కొంతమంది సైనికులు బార్డర్స్లో ఉన్నారు, అంటే వేరే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని కూడా నీలాగా ఏమన్నాడు? ఏమా వాళ్ళని కూడా నీలాగా అమ్మా ఏమన్నారమ్మా చెప్పమ్మా, వాళ్ళని కూడా నీలాగా తయారు చేయి, మార్చండి. ఓకేనండి, వాళ్ళు వింటారు, నువ్వు వెళ్ళు అనగానే ఈ సైనికుడు తట్టా బొట్టా చదువుకుని వేరే బటాలియన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళ తుపాకీలన్నీ కూడా, బుల్లెట్స్ కానీ తుపాకీలన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఎవడు కూడా సిద్ధపడలేడు, ఎవడు కూడా అలర్ట్గా లేడు. తిన్నవాడు తింటున్నాడు, తాగినోడు తాగుతున్నాడు. వీళ్ళందరిని చూసి వాళ్ళ మేజర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏంటి మీతో మాట్లాడాలి అంటే, ఆయన ఇక్కడ ఫుల్గా తాగేసి, అయ్యా ఇప్పుడు ఖాళీ లేదు మధ్యాహ్నానికి రమ్మన్నాడు. ఈయన మధ్యాహ్నం వెళ్తే బాగా తినేసి కొంచెం నిద్ర వస్తుంది, తర్వాత రండి అన్నాడు. సాయంత్రం వెళ్ళేసరికి ఫుల్గా తాగేసి, ఇవాళ కాదులే రేపు రా అంటే ఏంటి? వాళ్ళ మేనేజరు బాగోలేదు, ఆ సైన్యానికి అధ్యక్షుడు బాగోలేదు, సైనికులు కూడా బాగోలేదు. ఇతను వెళ్ళి అందరిని మార్చడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఎవరు ఇతని మాట వింటలేదు. ఒకరోజు వీళ్ళందరూ నది ఈదుకుంటా అటువైపుకి వెళ్ళేసరికి ఈ మంచి సైనికుడు ఉన్నాడు కదండి, అర్థమవుతుంది మీ అందరికీ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎప్పుడు సైతాన్తో పోరాడతానండి అన్న వాళ్ళు ఎవరంటే క్లాప్స్ కొట్టండి.
మా ఇంట్లో అన్ని సోదరులు అమ్మ పుద్దివేలు అమ్మకాడు కొట్టిందా, ఓకే మంచిది. ఇంకెవరు కొట్టారు? నేను ఎప్పుడు దురాత్మతో పోరాడుతాను. ఏంటంటే మీ ఆయన లేకపోతే తాగొచ్చునా, లేకపోతే మీ ఇంట్లో మీ భర్త ఇబ్బంది పెట్టినా, పిల్లలు ఇబ్బంది పెట్టినా నేను ఎప్పుడు కూడా లొంగిపోనండి. నా ప్రార్థన నేనేనండి. నేను దేవుని సన్నిధికి వచ్చేస్తాను. ఆత్మీయత నేను కోల్పోవట్లేదండి. ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటానండి, వాటితో పోరాడుతున్నానండి అన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి. చాలా సలోమన్ గారు మీరు కొట్టలేదే, నువ్వు కొట్టలేదు అయ్యగారు, కొట్టాడా? కొట్టలా. ఎక్కడ కొట్టాడు? నేను అంటే చూస్తూ ఉంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేనేం పోరానండి, అది ఏది చెప్తే అది వింటానండి అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. ఎందుకు కొడతారు? కొట్టరు, వింటారు. మీరు కొంతమంది ఒక్కొక్క అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మ నీ దండం పెడతా, మీ అమ్మని ఏడిపించవద్దు, మీ నాన్నని ఏడిపించవద్దు, యేసయ్య నీతో మాట్లాడతాను, మారు అంటే ఖచ్చితంగా ఇవ్వాలే మారిపోతానండి, ఈరోజే మారిపోతానండి, కావాలంటే ఫోన్ నెంబర్ చూసుకోండి డిలీట్ చేసేస్తానని వేరే వాళ్ళ డిలీట్ చేస్తారు. ఆడిది ఫోన్లోనే ఉంటుంది. అంటే పోరాడటం తెలియదు, ఇంకి దురాత్మతో పోరాడటం తెలియదండి, సైతాన్తో పోరాడటం తెలియదండి, చీకటితో పోరాడటం తెలియదండి, ఇది శోధనతో పోరాడటం అది నేర్చుకున్నవాడే దేవుణ్ణి పొందుకుంటాడు. దురాత్మతో పోరాడేవాడు, సైతాన్తో పోరాడేవాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సైతాన్ మాట దురాత్మ పో అనగానే సైతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోరాడాలి. ఎప్పుడైతే నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే దురాత్మతో నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే ఈ లోకంతో నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే నీలో కలిగే ఆశలతో నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే నీలో కలిగే లోక ఆశలతో నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే నిన్ను ప్రేరేపిస్తున్న ఇదిగో ఈ యొక్క లోకాశలతో నువ్వు పోరాడుతావో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలిచి విజయాన్ని పొందుకుంటావు. ఖచ్చితంగా నువ్వు గెలిచి విజయాన్ని పొందుకుంటావు. ఈడేం చేశాడు, వీళ్ళందరూ కలిసి ఒక అరగంట ఈదేసరికి ఈ మంచి సైనికుడు అలసిపోయి బాగా తినేసి నిద్రపోతాడు. మళ్ళీ రెండో రోజు కూడా వేతకెళ్తారు వీళ్ళందరూ, మళ్ళీ బాగా తిని నిద్రపోతాడు. అట్లా ఒక వారం రోజులు ఫుల్గా ఎవరో వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఈది అలసిపోయి తినేసరికి వారం రోజుల తర్వాత చూసుకునేసరికి వీడు తుఫాకి కూడా ఏమైపోద్ది, తుప్పు పట్టేస్తుంటుంది. ఇంకా 10వ రోజున కూడా వెళ్ళి బాగా తినేసి పడుకునేసరికి ఉదయం కల్లా సైనికులు వచ్చేస్తారు యుద్ధానికి. అంటే శత్రు సైన్యం వచ్చేసరికి వీడు నా తుఫాకేది, నా షూ ఏది అని ఎత్తుకుంటా ఉండేసరికి సైన్యం వచ్చేది. ఆ ఖాళీ తుఫాకి తీసుకొని డుడు అంటే ఏమోపయోగం, అటు పరుగు తీయలేకపోయాడు, షూ కూడా వేసుకోలేకపోయాడు. ఆ తుఫాయికి కూడా వాడికి పని చేయలేదు. చివరికి వాళ్ళు చచ్చారు, ఈడు కూడా చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? మార్చాలని వెళ్ళిన ఇతను మారిపోయాడు. ఎందుకని తెలుసా? ఒకప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా. అందుకని దేవుడు ఏం చెప్తాడో తెలుసా? సైతాను గర్జించే సింహం వలె నిన్ను ఎప్పుడు మృంగుదునా అని ఎదురుచు. అందుకనే దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మన హృదయం మనల్ని ఎప్పుడు కూడా మోసం చేద్దాం. అది ఘోరమైనది. హృదయం అనేది మోసకరమైనది. ఆ హృదయం మనల్ని ఎప్పుడు కూడా మోసం చేస్తా. అందుకని మన హృదయంలో ఎవరుండాలండి? దేవుని మాటలు ఉండాలి. మన హృదయంలో ఏం దాచుకోవాలో తెలుసా? దేవుని మాటలు దాచుకోవాలి. మన హృదయంలో ఏముండాలో తెలుసా? దేవుని పైన కృతజ్ఞత కలిగి. అందుకని నీ హృదయం మోసకరమైనది కాబట్టి ఎప్పుడు నీ హృదయం నిన్ను మోసం చేస్తుందో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ హృదయంలో ఎప్పుడు ఎవరి మాట ఉండాలి? యేసయ్య మాట. కాబట్టి హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఒకవేళ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. చాలామంది మనం మోసం చేసుకుంటాం. ఎందుకంటే సైతాన్ యొక్క మాటలు విని. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి గమనించుకోమ్మా. మోసకరమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో.
మోసకరమైన హృదయాన్ని నువ్వు కలుగున్నావా, దానివల్ల నీకు నష్టమే, ఎదుటోళ్ళకి నష్టమే. దానివల్ల నువ్వు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు ఉంటుంది, ఎదుటి వారి జీవితాన్ని కూడా పాడు చేస్తారు. చాలామంది ఇక్కడ ఏదో పచ్చబొట్లు కొట్టిస్తున్నారు, పేర్లు, ప్రేమించిన వాళ్ళ పేరు. ఆడు 1 గుండి 2 గుండి 3 గుండి తీసేసాడు. ఆ పేరు ఇక్కడ ఏదో పేరు రాసుకున్నాడు వాడు, ఏదో వినీలో ఏదో పేరు రాసుకున్నాడు. ఎవరిదరండి అని గుండ్లు పెట్టుకున్నాడు. కాదు, ముందు ఎవరిదో చెప్పి, ఎవరిదలండి అది చెప్తాము. నేను ఏమనుకుంటాను అంటే, నేను ప్రేమించిన అమ్మాయిది. ఎక్కడ వేసుకున్నాడు ఆడు? ఉందారంటే లేదు, పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది అన్నాడు ఆడు. మరి ఎందుకు వేసుకున్నావురా? నువ్వు నాకు, నేను నీకు, అసలు మనం ఎప్పుడు వదిలిపెట్టి ఉండొద్దు. నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అయిపోయింది. వీడి మాత్రం గుండెల్లో పొడుచుకున్నాడు ఆడు. గుండెల్లో పొడుచుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు ఆడు? ఏడుస్తున్నాడు. ఎలా ఉందా అంటే, లేదండి పెళ్లి చేసుకుని. మరి ఏం చేశాను? చాలా రోజులు తాగేసానండి. ఆమె గుర్తు చేసుకుని మందు తాగటమే కదండి, సూసైడ్ ఐటమ్ కూడా చేసుకున్నాను. ఆమె కోసం ఎవరు సామన్నారు? పనికి మాలోడా. ఆమె కోసం మోసం చేసే అమ్మాయి కోసం చచ్చిపోవటం ఏంటండి? భర్త తాగుతున్నాడని ఆడవాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు. ఆ తాగుబోతుడి కోసం నువ్వు చచ్చిపోతావు ఏంటమ్మా? ఆడు పనికి మాలోడైతే నువ్వు చనిపోవటం ఏంటి? నాకు అర్థం కాదు. తాగుబోతు భర్తను నువ్వు చచ్చిపోతావు, ఆడు తాగటం ఏంటి? నువ్వు సావటం ఏంటి? ఆడు మోసం చేయటం ఏంటి? నువ్వు సావటం ఏంటి? ఆ అమ్మాయి మోసం చేయటం ఏంటి? నువ్వు సావటం ఏంటి? ఎవడో నిన్ను అప్పు తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే నువ్వు చావటం ఏంటమ్మా? నువ్వు కాదు తప్పు చేసింది, ఎవడో తప్పు చేస్తే నువ్వు చచ్చిపోవటం ఏంటి? అది చాలా రాంగ్ కదా, అది చాలా తప్పు కదా, అది చాలా పొరపాటు కదా. దేవుడు నీ పక్షాన ఉంటాడు, నువ్వు తప్పు చేయలా. నీ భర్త తాగుతుండి నువ్వు చనిపోవటం ఏంటి? నా భర్త మొన్న ఎవరో ఒక ఊర్లో ఆ అత్త కోళ్ళు పోట్లు అడుకుని, మేము అప్పుడు రిట్రీట్లో ఉన్నాం. అత్త ములక్కాయల దగ్గర పోట్లాట, కోడ 2 ములక్కాయలు 3 ములక్కాయలు తెచ్చుకుందంట, ఎవరో ఇస్తే. పాపం అత్తగారు కూరక లేదని వండేసుకుని తినేసిందంట. నేను తెచ్చిన ములక్కాయలు నువ్వు వండుకుంటావా అంటే, అత్త కోళ్ళు వేరే ఉన్నారు, అత్తోళ్ళ గది, కొడుకోళ్ళి గది. ఈ కోళ్ళు ఎవరో ములక్కాయలు వేస్తే, ములక్కాయలు బోళ్ళు ఉంటాయి, 10 రూపాయలు వేస్తే 3 ములక్కాయలు. లేకపోతే కారం కొట్టుకు తిని ఏంటంట, 3 ములక్కాయలు తీసుకొచ్చి కోడలు వండుకుందామని ఇంట్లో పెట్టుకుందంట. ఏంది, ఎవరు తినేస్తారో అత్త వండుకుని తినేసిందంట. కొట్లాట్లో గొడవ అయిపోయింది. కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొడుకు వచ్చాడు, ఏ అమ్మాయి ఏదంటే, అని చెప్తారా మీ ఆవిడ గురించి అని చెప్పటం. ఆడేంటి, సాయంత్రం మందు తాగి తెల్లారిపాటి చచ్చిపోయాడు. 3 ములక్కాయలు మనిషి ప్రాణాన్ని తీసావు. మనుషులు భయంకరమైన మనుషులు. ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా పోతే పోనీ 3 ములక్కాయలేగా అనుకోవచ్చు. చూడండి, అహంకారము, ఇగో. నా చెప్పకుండా వెళ్ళావా? లేదండి, మీరు ఇక్కడ ఉన్నారని నేను చెప్పాలనుకున్నా, కానీ ఏదో పొరపాటు గౌకుని ఎందుకు వెళ్ళావు? చెప్పకుండా వెళ్ళావా? జుట్టు ఈడ్చుకొచ్చి పడేసి తన్నేసేసి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు. భార్యను అర్థం చేసుకునేది అదేనా? భర్తను అర్థం చేసుకునేది అదేనా? దేవుని బిడ్డవా నువ్వు? యేసయ్య బిడ్డవా? యేసయ్య వాక్యాన్ని వింటున్నా నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఎందుకంటే చెప్పాడు కదా, సాయంత్రం పియ్యలు ఆయన పద్దాకు వచ్చి అలా ఆవిడ గురించి, అలా ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఆవిడ మంచిదండి, మా ఆవిడ నాకు దేవత అండి, మా ఆవిడ చాలా మంచిదండి, మా ఆవిడ ఉండబట్టి అలా ఎంత చక్కగా చెప్పేవాడో. రోజు అదే రికార్డు ఆయన వచ్చి ప్రార్థన చేయించుకుంటా అలా ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఏదైనా సాక్ష్యం చెప్పారు కదా, ప్రార్థన పద్దాక రోజు అమ్మ ఎంత ప్రేమిస్తున్నాడో తన భార్యను అనుకునేవాడిని నేను. తన భార్య అంటే ఎంత ప్రేమో ఇతను వచ్చి నా దగ్గర 10 నిమిషాలు అదే చెప్పేవాడు. ఫస్ట్, మా భార్య చాలా మంచిదండి, నా భార్య నన్ను బాగా చూసుకుంటుందండి, నా భార్య నా ఇంటికి వెళ్ళిగండి, అట్లా చెబుతూ ఉండేవాడు. అబ్బాయి ఎంత మంచి సాక్ష్యం భార్యని గురించి. అందరి భర్తలు అట్లా చెప్తారా? అందరి భర్తలు అలా చెప్పాలి, ఎందుకు చెప్పట్లేదు? భర్తల గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు? కాబట్టి మనిషి భయంకరమైన వ్యక్తి, ఎవడెలా ఉంటున్నాడో తెలియట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి చూడండి, మనుషులు ఎలా ఉన్న ఒక మొలకాయ కోసం చచ్చిపోయాడు. భార్య అలిగిలిపోయిందని చచ్చిపోవటం, భార్య పుట్టింటికి వాళ్ళు అలిగిలిపోతే నువ్వు చావటం ఏంట్రా బాబు? భర్త నిన్ను కొడితే నువ్వు చచ్చిపోవటం ఏంటమ్మా? ఆడు కొడితే నువ్వు చనిపోతావా? ఆడు దుర్మార్గుడు, మోసగాడు, అక్రమాలు చేసేవాడు, మూర్ఖుడు.
ఆ మూర్ఖుడి కోసం బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటారా? మూర్ఖుడి కోసం బంగారం లాంటి బ్రతుకుని పాడు చేసుకుంటాడా? పిల్లలు ఎవడో మొన్న 6వ తరగతి చదివేవాడు ఎలుకలు ముందు తినేసాడంట. ఆడికేమో వచ్చిందో జబ్బు. మరి 6వ తరగతి చదివేవాడు ఎలుకలు ముందు తింటాం ఏంటమ్మా? పోనీ ఎవడన్నా ప్రేమించాడా అంటే 6వ తరగతి 11 సంవత్సరాలు ఏం తెలియదు ఆడికి, ఎలుకలు ముందు తినేసాడు. ఎందుకు తిన్నాడు, ఏం చేశాడు, ఎవరికి అలా బుర్రలకు పీక్కుంటున్నారు అందరూ. నేను కూడా ఆడెందుకు తిన్నాడు రా బాబా అని మాకు తెలియట్లేదండి ఫాదర్ గారు అన్నారు. చిన్న ప్రార్థన చేసాం, బతికే ఉన్నాడు అనుకుంటులే. ఆడెందుకు తిన్నాడు? ఎందుకంటే టీవీల ఎఫెక్ట్ అండి, సినిమాల ఎఫెక్ట్ అండి. లేకపోతే ఇప్పుడు ఆడు అమ్మ తిట్టిందని చచ్చిపోయాడు, ఈడు అమ్మ తిట్టిందని చచ్చిపోయాడు, నాన్న తిట్టాడని చచ్చిపోయాడు అందరూ అనుకుంటారు కదా. కాబట్టి బ్లాక్ మెయిల్, అమ్మా ఏమని అన్నావా నేను చచ్చిపోతాను. ఒకడు డాబా మీద నుంచి పడిపోయాడు అంట. వాళ్ళ అమ్మ 8వ తరగతి చదువుతున్నాడు, ఆడు స్కూల్కి వెళ్ళమని నేను వెళ్ళను చచ్చిపోతాను అంటే వాళ్ళ అమ్మ ఒరే స్కూల్కి వెళ్ళకపోతే చంపేస్తానంటే ఆ డాబా ఎక్కి దూకాడు, ఇసుక మీద దూకాడు. ఇసుక మీద దూకాడు. ఏమని కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది ఫాదర్ గారు. ఏం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదమ్మా? అంత డాబా మీద దూకితే ఇసుక మీద దూకాడండి. మా అబ్బాయి అంత తెలివిగలడు. మేమేమో పోతే పోరా నువ్వు స్కూల్కి వెళ్ళరు అన్నాము. పైకి ఎక్కాడు, దూకేస్తానమ్మా అన్నాడంట. ఈమెమనుకుంది, ఆడెందుకు దూకుతాడు అనుకుంది. దూకేస్తున్నా డాముని కింద దూకాడంట. పెద్ద శబ్దం. మళ్ళీ దూటం వాసం కర్ర పట్టుకుని అది కిందకు నొక్కి పెట్టి ఆ వాసమ్మ కర్ర మీద జంప్ అయ్యి కిందకు దూకాడంట. అమ్మ ఏమైంది? ఏం అవ్వలేదండి, ఆడు దూకింది ఎక్కడ అనుకుంటున్నా, ఇసుక మీద దూకాడండి. బాగున్నాడమ్మ అంటే బాగానే ఉన్నాడండి అంట. చూడు బ్లాక్ మెయిల్. చూడండి సైతాను మనుషులు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి. భయంకరమైన ప్రజలండి, భయంకరమైన పిల్లలండి, భయంకరమైన మోసాలు. దేవుణ్ణి నమ్ముకుని నువ్వు బలంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుని నువ్వు బలంగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి చదువు రాకపోయినా నువ్వు దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. నువ్వు చదువుకోకపోయినా దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం. బొడ్డోడైన దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించి గొల్లియాతును చంపగలిగిన ఎవరైనా అంటే దావీదు గొర్రెలను మేపుకునే దావీదు. యుద్ధంలో నైపుణ్యత లేదు, బాణం ఎలా వాడాలో తెలియదు, తుఫాకీ ఎలా వాడాలో తెలియదు, శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఎటు పరుగు తీయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దావీదు యుద్ధ వీరుడైన ఎవరిని చంపేశాడు? గొల్లియాతును చంపేస్తాడు. ఏం తెలీదు కానీ బలవంతుడైన యుద్ధ వీరుడైన గొల్లియాతును దావీదు చంపేశాడు. కారణం దేవుని సహాయం. చదువుకున్నాడా? యుద్ధంలో ఎప్పుడైనా నైపుణ్యత ఉందా? యుద్ధంలో ఎక్కడైనా సైన్యంలో చేరాడా? శత్రువు వచ్చినప్పుడు ఎలా ఓడించాలో తెలుసుకున్నాడు? లేదు. అయినా ఒక శత్రువుని బలవంతుడైన యుద్ధ వీరుని చంపగలిగాడంటే. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం. అంటే హృదయం కొంతమందికి ఎలా ఉంటుందండి? కొంతమంది హృదయాలు మోసకరమైన హృదయాలను కలిగి ఉంటారు. నాది మోసకరమైన హృదయం అండి అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. చిన్న పిల్లలు కూడా కొట్టరు. ఇది అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ క్లాప్స్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ నేను చాలామందిని మోసం చేసేస్తున్నానండి, నాకు చాలా మోసకరమైన హృదయం అన్న వాళ్ళు యేసయ్య మాట్లాడుతున్నాడు, మార్చుకో. తర్వాత నీ హృదయము కఠినమైనది కనుకనే. నీ హృదయం అన్న తర్వాత అర్థం అవ్వాలా? కఠినమైనది. చదువు. నీ హృదయము కఠినమైనది కనుకనే దేవుని ఆగ్రహము న్యాయమగు తీర్పు వ్యక్తపరపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసుకుంటున్నావు. ఏలనా వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తికి బహుకరించును. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం చదివింది. కొంతమంది హృదయాలు ఏంటి అండి? కఠినమైనవి. కొడుకొచ్చి, నాన్న అమ్మకు బాగోలేదు నాన్న, అక్కకు ఫీజు కట్టాలి నాన్న, రేపు నేను స్కూల్కి వెళ్ళాను నాన్న, నువ్వు తాగుడు మాని నాన్న, ప్లీజ్ నాన్న. ఎలా? కఠినమైన హృదయాలండి. భార్య కాళ్ళ మీద పడి, ఏమండి నీకు దండం పెడతానండి, నన్ను కొట్టొద్దండి, అమ్మ నాన్న చనిపోయారు,
నేను అనాథని, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమని బయటికి ఇచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళనండి, నువ్వు ఏది పెట్టినా తిని అలా బ్రతుకుతానండి, కొడితే కొట్టుకోండి, నన్ను మాత్రం పంపితే నువ్వు కాపుతం కామే ఇలా. వీడెవడు? దేవుని వాక్యాన్ని తృణీకరించేవాడు వీడు. దేవుడు రాతి నేలమైన పడిన, ఆ రాతి నేల మీద పడిన విత్తనం లాంటి వాడు వీడు. వీడి హృదయములో మార్పు అనేది ఉండదు. ఈ హృదయం ఒక అమ్మ కొడుకు ఇద్దరు కూడా భార్యని హింసిస్తూ ఉన్నారు. ఒకసారి భార్యను వదిలిచ్చేసుకోవాలి, అమ్మ కొడుకు ఆడబిడ్డ ముగ్గురు కూడా, ఆడబిడ్డ అమ్మ కొడుకు భార్యను వదిలించుకోవాలి, చంపేస్తాకి విపరీతం కొట్టేస్తున్నారు. అవంటుంది భార్య అంటుంది, ఏమండి మీరు తాగినా నేను మిమ్మల్ని అడగను, ఏ అమ్మాయితో తిరిగినా మిమ్మల్ని అడగను, నాకు అన్నం పెట్టకపోయినా మిమ్మల్ని నేను అడగను, కానీ నువ్వు నాకు కావాలండి అంటుంది. ఒరే అర్జెంట్గా బయటికి ఈడ్చేయి అంటుంది అమ్మ. ఆడబిడ్డ జుట్టు పట్టుకుని కొడుతుంది, వెళ్ళా ఇక్కడ ఎందుకు నువ్వు, మా తమ్ముడు ఎవరితో నేను తిరుగుతాడు, వెళ్ళా అంటుంది. ఈడు తాగేసి భార్యను కొడుతున్నాడు. ఈ మాటలు అంటుంది భార్య, ఏమండి నువ్వు ఎక్కడైనా తిర్రా, ఎవరితోనైనా తిర్రా, ఎక్కడైనా తాగు, నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలా, నువ్వు ఇంటికి ఏం తీసుకురాకపోయినా పర్వాలా, కానీ నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొద్దండి అంట. అయినా సరే వీడు కాళ్ళు చేయి పట్టుకుని బయటికి ఈడుస్తున్నాడు. వీడు ఎలాంటి వాడు? కఠినమైన హృదయము కలిగినవాడు, ఫలించుదో. నేను అయ్యా మారురా, మారు, యేసయ్య నీతో మాట్లాడుతున్నారు, మారు, అరే తాగొద్దురా, మారు. వాళ్ళిద్దరు ఏంటి తెగ నవ్వుకుంటున్నారు అక్కడ? వాళ్ళిద్దరు అమ్మ పుద్దివేళ అమ్మ ఎదురుగా వాళ్ళిద్దరు ఉన్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు? వాక్యం విని నవ్వుకుంటున్నారా? మంచిది, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూతుర్ని, అమ్మా నీ దండం పెడతానమ్మా, నువ్వు అమ్మా అలా చేయొద్దమ్మా, నేను ఎప్పుడు వరకు పరుగుగా బతికిందానమ్మా, నువ్వు అలా నువ్వు పరుగపోతే నీ పరువు నీకు, నా పరువు నాకు, నువ్వు వింటే నువ్వు చెప్తే నేను వింటానా? నేనన్నా ఇలా. కఠినమైన హృదయం, తృణీకరింపబడిన హృదయాలు, దేవుని వాక్యాన్ని అంగీకరించని హృదయాలు, రాతి హృదయాలు. ఎవడు చెంత బతులన్నా, కాళ్ళు పట్టుకున్నా, ఏడ్చినా, గొగ్గోలు పెట్టినా నీ హృదయం నీదే. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ పాపాలన్నీ మర్చిపోయి దేవుడు ఏమన్నా నువ్వు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు. అదండి ప్రేమ. అది చాలామంది హృదయాలు కఠినమైన హృదయాలు కలిగిన వారు, మార్పు ఉండదు. వారి జీవితాల్లో దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా, వారు చేసిన తప్పును బట్టి ఇల్లు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన మొత్తం రోడ్డు మీద ఉంటారు అందరూ. ఎందుకంటే ఈ మధ్యలో ఎవరు మరితే ఆ లోన్లు ఇచ్చేస్తున్నారు, రూపాయిన్నర వడ్డీ, రూపాయి పావుల వడ్డీ, అట్లాగే అంటాడు, రూపాయి పావులే అంటాడు ఆయన, కానీ నీకేసేసరికి 3-5 అవుద్ది వడ్డీ. చివరికి 70,000 నువ్వు తీసుకున్నది, చివరికి కట్టేసరికి ఎన్ని వేలు అవుతాయి, ఎన్ని లక్షలు అవుతాయి తెలుసా? 3-4 లక్షలు అయిపోతాయి. తీసుకున్నది 50, కానీ నీవు 10 సంవత్సరాలు కష్టపడిన ఆ 50,000 తీర్చలేవు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇచ్చేస్తున్నాడుగా అని వెళ్తా, నీకు ఇచ్చారు, మా ఇంటికి ఇచ్చారు, నీకు ఇచ్చారా, మా ఇంటికి ఇచ్చారు, నీకు ఇచ్చారా, మా ఇంటికి ఇచ్చారు, నాకు కూడా 50,000. మీరే ఇబ్బంది పడతామే కాదు, మీ పిల్లలను కూడా బానిసలుగా చేసేస్తున్నారు కొంతమంది. పల్లెటూరు వాళ్ళు, మాది పల్లెటూరేలే, పల్లెటూరు వాళ్ళు తెలియక డబ్బు వచ్చేస్తుందిగా, ఆ 10-50,000 తీసుకుంటాడు, 2,000-5,000 తాగేస్తాడు, మాంసం తెచ్చేస్తాడు, చేపలు తెచ్చేస్తాడు, అన్నీ తీసుకొచ్చేస్తాడు. మార్కెట్కి వెళ్తామని భార్యలను తీసుకెళ్ళిపోతాడు, బట్టలు కొనేస్తాడు, మొత్తం 5 రోజులు మొత్తం 50,000 లాభ చేసేస్తాడు. కట్టేటప్పుడు తెలుస్తుంది వీడికి, 1 నెల కడతాడు, 2 నెలలు కట్టడం, 3 నెలలు కడతాడు, 4 నెలలు కట్టాడు, ఈ మొత్తం కలవేసి కొడతాడు, 4 లక్షలు. ఏడుతా కూర్చుంటాం. ఈ బట్టలు చిరిగిపోతాయి, ఈ తిండి అరిగిపోద్ది, కొన్న వస్తువులనే అయిపోతాయి, మిగిలేదు ఒకటే అప్పు. ఈ భార్య ఏమంటుంది,
తాగి అవండి మన ఇల్లు తీసేసుకున్నారండి, రోడ్డు మీదకి వెళ్తే గుడిసెలోకి వెళ్ళిపోతుంటాం. అప్పటికి వీడు మారడం. ఎందుకు చెప్పానంటే రోడ్డు మీదకి ఈడ్ చేసినా వీడు మారడం, రోడ్డు మీద తరిమేసినా వీడు మారడం. ఎందుకంటే కఠినమైన హృదయాలు. దేవుడు ఎన్నిసార్లు దేవుడు వాక్యాన్ని విన్నా మారడండి, ఎన్నిసార్లు దేవుడి మాటలు విన్నా మారడు. వాడి హృదయం ఎంతంటే రాతి కంటే కఠినమైనది. ముందు మోసకరమైన హృదయం, రెండవది రాతి హృదయం, మూడవది కీర్తన 51వ దావీదు కీర్తన 17. ఈ హృదయం చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టి వినయాన్ని తమునైన హృదయమును నీవు అనాధారము చేయు. అంటే ఏంటంటే ఈ హృదయం. అందుకని దావీదును దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసాడు. మేరక్క దావీదు నా తినమ్మా, తిను బఠానీ నోట్లే. మీరు ఎందుకు వెనక్కి తిరుగుతారు? ఇటు తిరగండి. మీరే కన్నా సరే నోట్లు వేసేసుకుంటుంది. అది పరిస్థితి. రోజు మీరు కొన్ని చిక్కుడాయిలు, కొన్ని అరిసెలు తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి. నేను వాక్యం చెప్తా ఉంటా, మీరు తింటా ఉండండి. అదనమాట. వీడు అయ్యా నువ్వు అప్పుడప్పుడు ఎవరైతే తిన్నారో వాళ్ళని తిప్పు, వీడియో చూపించు, ప్రపంచంలో అందరూ చూస్తూ ఉంటారు. అది పరిస్థితి. దేవునికి ఇష్టమైన హృదయం ఏంటంటే విరిగి నలిగిన హృదయం. అది ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. అందుకనే దేవుడు ఏమని చెప్పాడు? దావీదు నా హృదయానుసారుడు. ఏదైనా తప్పు చేస్తే ప్రభు నేను తప్పు చేసి నన్ను క్షమించు, పొరపాటు చేస్తా. ఆ హృదయం ఉన్న వాళ్ళు గ్రేట్ అండి. పొరపాటును క్షణకాలంలో అర్థం చేసుకుని టక్కనే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు. చూసావా, వాళ్ళు గ్రేట్. భార్యను కొట్టిన వెంటనే వెళ్ళి క్షమాపణ కోరుకునేవాడు. ఏదైనా అమ్మా నాన్న తిట్టిన వెళ్ళి వెంటనే క్షమాపణ కోరుకునేవాడు. లేదా భర్తను తిట్టిన వెంటనే క్షమాపణ కోరుకునేవాడు. ఏదైనా పొరపాటు చేస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి, ఎందుకంటే ఆయన మనస్సాక్షి అతను గద్దిస్తాం. ఒరే నువ్వు దేవునికి వ్యతిరేకమైన పొరపాటు చేస్తున్నావు, నీ భార్యని బాధిస్తున్నావు, భర్తను బాధిస్తున్నావు, లేదా పిల్లల్ని బాధిస్తున్నావు, తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు. కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఎవరంట? దేవునికి ఇష్టమైన బిడ్డలు. మోసకరమైన హృదయం, కఠిన హృదయం. దేవునికి ఇష్టకరమైన హృదయం ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. అంటే నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, గౌక్కుని తాగేసిన, త్వరగా ఏదైనా చిన్న మిస్టేక్ చేసిన వెంటనే తెలుసుకునే వాళ్ళు కరెక్ట్ హృదయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 19వ వచనం. త్వరగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనం. త్వరగా 16-14 చదువమ్మా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. త్వరగా స్వస్థత. మా బోధలు విన్న వారిలో తయాతీరు నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ఓదావర్ణం గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ఆమె హృదయము తెరిచి పౌలు బోధను సావధానముగా వినున్నట్లు చేశాను. చూడండి, ఒక హృదయం ఏమో ఏ హృదయరా అయ్యా? ఫస్ట్ హృదయం ఏమో హృదయం మోసకరమైన హృదయం. రెండవది ఏంటిది? కఠినమైన హృదయం. మూడవ హృదయం విరిగి నలిగిన హృదయం. నాలుగో హృదయం ఏంటంటే ఆయన చెప్పాడు కదా ఇవాళ ఎవరు? గంగాధరం. దేవుని వాక్యము చేత నా హృదయము తెరవబడిన, తాగుడు మానేశాను. వీళ్ళకి ఎన్నిసార్లు బోధించాలమ్మా? వీళ్ళకి కుర్రోళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఎన్నిసార్లు వాళ్ళు సాక్ష్యాలు వింటున్నారమ్మా? అయినా హృదయము తెరవబడలేదు. కొట్టినా హృదయాలు తెరవబడతలేదు. ఏదన్నా మంచి చెప్పినా, మేలు కడిగినా హృదయాలు తెరవబడతలేదు. కీడు సంభవించిన హృదయాలు. ఇంకేం చేయాలంట? ఎక్కడ మారుతారంట? లూసక్క ఎక్కడ మారుతారు వాళ్ళు? ఏ విధంగా మారుతారు అంటే దేవుడు మొద్దినా
హృదయాలు మారట్లేదు. దేవుడు పైకి లేపినా దేవుడు నన్ను పైకి లేపాడని హృదయం ఒకవేళ పైకి లేపిన తర్వాత ఒకసారి ముద్దున వాళ్ళ హృదయాలు మారట్లేదు. ఆ హృదయాలు కలిగిన వారు కఠినమైన హృదయాలు, మోసకరమైన. కానీ ఇక్కడ లిదియా దేవుని మాటలు విని ఆమె హృదయం తెరవబడింది, తన జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబాన్ని మార్చుకుంది. వినే హృదయము కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. దేవుని మాటలు విన్న వెంటనే నీ హృదయము తెరవబడాలండి. ఆ హృదయం క్లీన్ అయిపోవాలి. ఒక్క వాక్యం చదువుకుని ముగించు. రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం. ఈ హృదయాలను గుర్తుపెట్టుకోండి. ఎలాంటి హృదయం? మోసకరమైన హృదయం, కఠినమైన హృదయం, తర్వాత విరిగి నలిగిన హృదయం, ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయము. 60 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామండి అన్న వాళ్ళు ఒకసారి క్లాప్స్ కొట్టండి. 50 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. 40 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. 30 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. 20 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. 10 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నామన్న క్లాప్స్ కొట్టండి. ఎందుకు కొడతలేదు? ఈయన ఏదో అడుగుతాడు మనల్ని, ఎందుకు కొట్టకుండా అలా కాము కూర్చుంటే మంచిది అనుకున్నారు అని. మరి ఇన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నావు, విరిగిన హృదయం కలిగి ఉన్నామా మీరు? లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గుడికి వస్తున్నారు, హృదయం తెరవబడిందా? చివరి మాట చదువమ్మా. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కలిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కలిగిన దేవా. నా హృదయంలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములలో నిన్ను వీడెదా. నా హృదయంలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములలో నిన్ను వీడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. దేవుని వాక్యాన్ని విని ఆయన మన కోసం వచ్చాడు. ఈ లోకంలో మన కోసం జీవించి మరణించి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించి నమ్మినచో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని, హృదయముతో దేవుని నువ్వు నమ్మినచో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, మోసకరమైన హృదయాలతో మనం ఉంటే దేవునికి దూరంగా ఉన్నట్లే. రెండవది కఠినమైన హృదయాలతో ఉంటే మనం దేవునికి దూరంగా ఉన్నట్లే. మూడవది, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. నాలుగవది, ఓ ఎనగలిగిన హృదయము నీకు కావాలి. అప్పుడు నువ్వు నీ కుటుంబం రక్షించబడతావు. యేసయ్య నీ కోసం వచ్చాడని నువ్వు హృదయంతో దేవుని నమ్మితే దేవుడు నీకు సహాయం చేస్తాడని యేసయ్య మాట్లాడుతున్నాడు.